వెలమ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు చెరుకురి ఫంక్షన్ హాల్లో ఆదివారం నాడు ఘన సన్మానం ఏర్పాటు. ఈ సందర్భంగా వెలమ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ కీలపర్తి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ 22వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటలకు చెరుకూరి ఫంక్షన్ హాల్లో రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం కావాలని, వెలమ సంఘీయులు కలిసి వస్తారని, ఈ కార్యక్రమానికి 4000 మంది వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వెలమ యువత సంఘం ప్రెసిడెంట్ కొల్లి దుర్గాప్రసాద్, సెక్రటరీ చల్లా బాలమురళి, వెలమ ఉద్యోగ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ యామిరెడ్డి సత్యనారాయణ, సెక్రటరీ కొల్లి గోవింద్, సెక్రటరీ సప్ప వెంకటరమణ, బండారు మధుసూదన్ రావు, వెలమ సంక్షేమ సంఘం కోళ్ల రామచంద్రరావు, వైస్ ప్రెసిడెంట్ పాల్గొన్నారు. వెలమ యువత సంక్షేమ సంఘం, వెలమ ఉద్యోగ సంక్షేమ సంఘం, 3 సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో వారికి ఘన సన్మానం చేయాలని చెప్పి మా సంఘాలు నిర్ణయించాయి. ఆదిరెడ్డి వాసు గారి కుటుంబం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, మొదట ఆదిరెడ్డి అప్పారావు ఎమ్మెల్సీగా, తర్వాత వీరరాఘవం గారు మేయర్గా, వారి కోడలు భవానీ 2014 ఎమ్మెల్యేగా, 2024లో ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యేగా గెలుపొందాడు. కుటుంబం మా వెలమల పట్ల ఉండే మంచి సహాయ సహకారాలు, అలాగే ప్రజాసేవ, ప్రజలకి ఏం కావాలి అది మనం నెరవేర్చాలి అన్న విధంగా ఆ కుటుంబ సభ్యులు ఉంటారు. కాబట్టి రాజమండ్రిలోని వెలమలు ఒక్కరే కాకుండా అన్ని కులాల వారు కూడా సహాయ సహకారాలు అందించి ఇన్ని పదవులు కొనసాగడానికి కారణాలు అయ్యాయి. మా కులం గురించి, మా వెలమ కులం గురించి గొప్పగా చెప్పుకోవడం కాదు కానండి, చల్లా శంకరరావు ఈ మధ్య ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అయ్యారు. అంతకుముందు కోళ్ళబాబు గారు కూడా గిరీస్పేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అయ్యారు. ఎలక్షన్లో గెలిచి ప్రజల మన్నన పొంది వచ్చిన పదవులే కానీ నామినేటెడ్ పదవులు అయితే ఏం కాదు. దీనికి కారణం ఏంటంటే ప్రజాదరణ మా యందు బాగా ఉన్నది. మేము ప్రజలతో అందరితో సత్సంబంధాలతో మంచి చెడ్డలో కలిసిమెలిసి ఉంటున్నాం. కాబట్టి ఈ రోజున ఇంత ప్రజాదరణ మాకు వస్తుందని చెప్పి మేము నమ్ముతున్నాం. ఇదే కొనసాగింపు చేస్తూ ఉంటాం. ఈ సందర్భంగా మేము ఆదిరెడ్డి వాసు గారికి సన్మానం చేయదలుచుకున్నాం. 22వ తారీఖు ఆదివారం చెరుకూరి కళ్యాణ మండపంలో భారీ ఎత్తున సన్మానం చేయాలని చెప్పి మా కులం అంతా కూడా చాలా ఉత్సాహంగా